హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు జీరో ఆయిల్తోని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజుల్లోనే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఎవరికున్నా కూడాను ఆయిల్ తక్కువగా తినమంటారు. సో మనం ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయకుండా జీరో ఆయిల్తోని కర్రీ ప్రిపేర్ చేసేద్దామా? ఇదిగోండి, చాలా ఈజీ అండి. ముందుగుండా ఇదిగోండి, కొమ్ము శనగల్ని ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత వంకాయ, ఒక దుంపలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 వంకాయలు, ఒక దుంప కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకుని స్టవ్ వెలిగించకుండానే ఇలా ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేద్దాం. కొమ్ము శనగలు కూడా వేసేద్దాం. తర్వాత ఇదిగోండి, వంకాయలు, దుంపల్ని కట్ చేశాను కదా, అది కూడా వేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా ముద్ద చేశాను కదా, అది వేసేద్దాం. దీనికోసం మీకు డిస్క్రిప్షన్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లోని పెడతాను, ఒకసారి చూసేయండి. తర్వాత ఇదిగోండి, పసుపు, కారం, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇలా వేసిన తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ని వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ వేయలేదు కదా అని డౌట్ పడాల్సిన అవసరమే లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని ఇలా లిడ్ని క్లోజ్ చేసేసి స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి 3 విజిల్ వచ్చి తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. ఇదిగోండి, 3 విజిల్ తర్వాత ఇలా ఉంది. కర్రీ చక్కగా కుక్ అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆయిల్ లేకుండా చేసినట్టే లేదు కదండి. ఇంకా పైనుంచి కొత్తిమీరని గార్నిష్ చేసేసి వేడివేడిగా రోటీ, చపాతీ, దాల్ రైస్తోని ఎలాగైనా మీకు నచ్చినట్టు తినొచ్చు. ఆయిల్ లేకుండా తింటే చాలా హెల్దీ కదండి. మీరు కూడా ఇలా ఆయిల్ లేకుండా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు అసలు ఆయిల్ వేయాలని కూడా అనిపించదు, అంత టేస్టీగా ఈ కర్రీ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి కర్రీ. మరి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.